యెస్. సార్ నెక్స్ట్ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఒప్పందంలో భాగంగా ఆఫ్రికాకి ఏదైతే బియ్యం వెళ్తున్నాయో రేషన్ బియ్యం దానిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు అంటూ కేంద్రం నుండి లేఖ రాశారు కాకినాడ పోర్టుకి అలానే సంబంధిత కలెక్టర్కి. ఒకసారి ఈ అంశం గురించి మాట్లాడతారా? అంటే ఇప్పుడు రాష్ట్రంలో అదే బియ్యం ఏదైతే పేద ప్రజలకు ఇస్తున్నారో, వైట్ కార్డులకు ఇస్తున్నారో, తెల్ల రేషన్ కార్డులకి అవి స్మగుల్డ్ అవుతున్నాయి. అది ఒక మాఫియాగా తయారైంది. అది విదేశాలకి దాన్ని పాలిష్డ్ చేసి పెద్ద ఎత్తున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అనేది పెద్ద విమర్శ. ఇది నిజమని కాసేపు అనుకుంటే చాలా చోట్ల జరుగుతున్నాయి, వాస్తవం కూడా అది. దాన్ని ఎట్లా తేల్చాలి? పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోవడం సినిమాటిక్ లో వెళ్ళాడు. సినిమాలో హీరోయిజం ఎట్లుంటుందో అటు చూపించి రాజకీయం వేరు, సినిమా వేరు. ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించుకోవడం ఎట్లా? ఇప్పుడు ప్రజలు వైట్ కార్డు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు వాళ్ళు, పేదలు ఈ ఉచిత బియ్యం అందుకుంటున్నారో వాళ్ళు ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నారు? నాసిరకమైన బియ్యం వచ్చినట్టే కదా. అంటే మామూలు అన్నం తినడానికి పనికిరాదనే కదా వాళ్ళు అమ్మేసేది. ఇలా ఊరికి ఎందుకు అమ్ముతారు? అమ్మేసి ఉచితంగా వచ్చిన 5 రూపాయలు 10 రూపాయలకు అమ్మేసి 40 రూపాయలు పెట్టి బజార్లో కొంటాడు ఎవడైనా. అలా కొంటున్నారంటే దీన్ని రైస్కు వాడుకోవట్లేదు అని అర్థం. కాబట్టి సప్లైలో లోపాలు ఉన్నాయి, దాన్ని ఆపచ్చుగా. సప్లై ఎవరు చేస్తారు? ప్రజలు పోయి చేసుకుంటారా? ప్రభుత్వం మిల్లర్స్ చేసుకుంటారు. అక్కడ తప్పు జరగకుండా చూసుకున్న ప్రభుత్వం చేసుకోవచ్చు, ఆడాపచ్చు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత పోతుంది అనుకోండి, ఫస్ట్ రేషన్ డీలర్ నుంచి ప్రజలకు రావాలి, ప్రజల నుంచి మళ్ళీ ఎవరో మిడిల్ మ్యాన్ కొనాలి, మిడిల్ మ్యాన్ వాళ్ళు తప్పుడు మార్గాల్లో పులప్ చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ నియోజకవర్గ సరిహద్దులు, మండల సరిహద్దులు, జిల్లా సరిహద్దులు దాటి కాకినాడకి రావాలి. మరి ఇదంతా ఆపేయచ్చు కదా ప్రభుత్వం. దీని ఆపకుండా నేరుగా షిప్ కాడ పోయి సీజ్ ద షిప్ అని డైలాగులు వాడితే ఏమి లాభం? కాబట్టి అది వాళ్ళ పరిధి కాదు, పరిష్కారం కాదు. పరిధి ఎందుకు కాదు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సివిల్ సప్లై మినిస్టరు లేకపోతే గవర్నమెంట్, పోలీస్ యంత్రాంగం ఏం చేయాలి? ఇట్లా బియ్యం ఎందుకు సప్లై అవుతుందో సప్లై కాన్ని అరెస్ట్ చేయాలి. అది సాధ్యం కాకుండా ముందుకు వచ్చిన ప్రజలు ఎవరన్నా ఇట్లాంటి స్మగుల్ జరుగుతా ఉంది పూలప్ చేసుకొని దాన్ని మళ్ళీ స్మగుల్ చేసి విదేశాలకు అమ్మే సొమ్ము చేసుకున్నప్పుడు సరిహద్దులు ఇవన్నీ దాటి అడిగి పోతున్నాయి. ఇంత లోపల ఆపేయచ్చు కదా. పౌర సరఫరాల శాఖ, గవర్నమెంట్ అనుకుంటే చెక్ పోస్టులు కూడా ఆపేస్తే పోగలవా? ప్రభుత్వం ఎవరన్నా చేయగలరా? అంత సాహసం చేయట్లేదు. ఆ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మన జిల్లా కలెక్టర్ సమావేశంలో ఏం చెప్పాడు? ఇంత పెద్ద ఎత్తున స్మగుల్ జరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు కలెక్టర్లు అన్నాడు. మీకు ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా అన్నాడు. నిజం చెప్పాడు. ఒత్తిళ్ళు ఉంటేనే ఆపుతారు వాళ్ళు. ఎవరు ఒత్తిళ్ళు చేస్తారు? అధికార పార్టీ వాళ్ళు చేస్తారు. ప్రతిపక్షం మీరు నేను చెప్తుంటారు పోలీసు వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు ఒత్తిళ్ళు ఉన్నాయని మీరే ఇండైరెక్ట్ చెప్తారు. ఏడాపాలో ఆడాపరు. అక్కడ పరిష్కారం కావాలో చేయకుండా నేరుగా ఇంక విదేశాలకు సప్లై చేసాడు పోయి ఆడబోతే అది అధికారికంగా పోయేటూ ఉంటాయి. అనధికారికంగా ఏమన్నా ప్రభుత్వాల లోపాలుంటే పోవచ్చు. అనధికారిక లోపాలు మీది తప్పు కదా సప్లై చేసేవాళ్ళ. కాబట్టి సిప్పు వరకు పోకముందు కానీ మీ పాత్ర. పోర్టు ఎంట్రీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనుమతి తీసుకునే పోవాలి లోపలికి. ఎవరికి అనుమతి లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. కాబట్టి మీరు సైతం అనుమతి తీసుకోవాలి, దాంట్లో దూరడం ఎందుకు? మీరు చేతిలో ఉన్న పరిష్కారమైన చెక్ పోస్టులు, మిల్లర్స్, ప్రజలు వీళ్ళ దగ్గర ఆపేయవచ్చు కదా. దానిపైన ఆపుకుని ఆడిపోయేసి ఆపడం అంటే అది సినిమాటిక్ గా ఉంటుంది. అది సినిమాలో పనికి వస్తుంది తప్ప ఫ్యాక్టరీ పని కాదు. ఇది పరిష్కారం కాదు, మంచిది కాదు. అదే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. సిప్లో పోయి మీరేం చేసేది, మీరు ఏదైనా ఉంటే మీ పనులు మీరు చూసుకొని చెప్పింది. ఒకవేళ తగిన ఆధారాలు ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయాలి. వాళ్ళని కాకినాడ పోర్టు నుంచి మీ అధికారుల సహకారంతో వైఫల్యం జరుగుతా ఉంది, వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఆ పని కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసింది సరైనది. ఎప్పటికైనా దాన్ని ఆపేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తే బెటర్.